హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా స్విమ్మింగ్ కోచ్ అనేటువంటి ఉద్యోగాలకి సంబంధించి బేసిక్గా 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనితో పాటు మనకి సర్టిఫికేట్ ఇన్ స్విమ్మింగ్ ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉండాలి. రెలవెంట్ లైసెన్స్ కూడా మీరు కలిగి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. 45 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. అండ్ దీనికి సంబంధించి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 20,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి 1 year పాటు కాంట్రాక్ట్ బేసిస్ కింద పనిచేయాలి. మీ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే ఫర్దర్ ఎక్స్టెన్షన్ అయితే చేస్తారు. మార్నింగ్ 6 AM to 8 AM మధ్యన, 4 PM to 8:30 PM మధ్యన ఈ టైమింగ్స్లో పనిచేయాల్సి ఉంటుంది. సో ఈరోజు మనకి వాక్ ఇన్ డ్రైవ్ అయితే ఉంది. సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరైతే డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్లో సచివాలయ ఉద్యోగాల్లో భాగమైనటువంటి పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి సంబంధించి నవంబర్ 1st వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి డిసెంబర్ 2వ వారంలో నియామక పరీక్షలు చేపడతామని చెప్పేసి మంత్రి తెలపడం జరిగింది. రాష్ట్రంలోని పశు పోషకులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంటి వద్దనే పశు వైద్యం అందించాలనేటువంటి లక్ష్యంతో ఆర్బీకేల్లో ఖాళీగా ఉన్నటువంటి 1896 పశు సంవర్ధక సహాయక పోస్టుల నియామకాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు తొలి విడతలో 3033, రెండో విడతలో 1619 పశు సంవర్ధక సహాయకులను నియమించామని పేర్కొనడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించామని, త్వరలో చేపట్టనున్నటువంటి ఉద్యోగాల భర్తీని కూడా పూర్తిగా పారదర్శకంగా చేపడతామని చెప్పేసి స్పష్టం చేశారు. నవంబర్ 1వ వారంలో నోటిఫికేషన్ జారీ చేయనున్నామని, డిసెంబర్ 2వ వారంలో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన అయితే తెలపడం జరిగింది. సో మనకి గ్రామ సచివాలయం 3rd నోటిఫికేషన్ కింద ఈ నోటిఫికేషన్ ఇది ఇస్తారు. ఇదే అప్డేట్ మనకి ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు న్యూస్ పేపర్స్లో కూడా వచ్చింది. త్వరలో 1896 పశు సంవర్ధక సహాయకుల నియామకం సీదిరి అప్పలరాజు అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్రంలో 1896 మంది పశు సంవర్ధక సహాయకులను త్వరలో నియమించనున్నట్లు ఆ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటించారు. ఈ నియామకాలకు సంబంధించినటువంటి పరీక్షలు వచ్చే డిసెంబర్ 2వ వారంలో నిర్వహిస్తామని చెప్పేసి తెలపడం జరిగింది. ఆర్బీకేల ద్వారా పశు పోషకులకు ఇంటి ముంగిటే సేవలందించేందుకు పూర్తి పారదర్శకంగా నియామకాలు చేపడతామని తెలిపారు. గతంలో 4652 మంది పశు సంవర్ధక సహాయకులను ఆర్బీకేలో నియమించినట్లు బుధవారం ఓ ప్రకటనలో వివరించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్, మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ ఎంఎస్ఆర్బి ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అనుమతి అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి బదులు ఏపీ ఎంఎస్ఆర్బి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్కు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఏసీడిపిఓ అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, మేనేజర్, రీజనల్ వేర్ హౌస్, ఫస్ట్ లెవెల్ గెస్టెడ్ ఇన్ మల్టీ జోనల్ 1 పోస్టులు 61 అయితే ఉన్నాయి. సూపర్వైజర్ గ్రేడ్ 1కి సంబంధించి 4 జోన్లలో కలిపి 161 పోస్టులు అయితే ఉన్నాయి. సూపరింటెండెంట్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్స్కి సంబంధించి 4 జోన్లలో కలిపి 21 పోస్టులు మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఏపీ ఎంఎస్ఆర్బి ద్వారా భర్తీ చేయనున్నట్లు ఇక్కడ మనకి పేర్కొన్నారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 240 పోస్టులని మనకి ఇక్కడ ఏపీ ఎంఎస్ఆర్బి ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద శిశు సంక్షేమ శాఖలో ఉన్నటువంటి పోస్టులని భర్తీ చేయనున్నారు. ఇంకా భర్తీల ఊసెత్తితో ఒట్టు అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. దేవాదాయ శాఖలో 257 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు డీటెయిల్స్లో ఇచ్చారు. వాటిలో గ్రేడ్ 3 ఈవోలు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అధికంగా ఉన్నాయి. మరోవైపు ప్రధాన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కొరత తీవ్రంగా ఉంది. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సి ఉన్న అధికారులు దీనిపై దృష్టి పెట్టడం లేదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ల డిఈఓతోనే పని కానిచ్చేస్తున్నారు. దీంతో కార్యాలయంలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఏ రోజు ఏ సీట్లో ఎవరు ఉంటారో చెప్పలేని పరిస్థితి. ఒకరోజు ఒక సెక్షన్లో రెగ్యులర్ ఉద్యోగి ఉంటే ఆ తర్వాత రోజు డేటా ఎంట్రీ ఆపరేటర్ను ఆ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తున్నారు. ఖాళీలు మొత్తం భర్తీ చేయకపోతే ఎన్నేళ్లైన డిఈఓలతోనే నడపాల్సినటువంటి పరిస్థితి రానుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకి రావడం జరిగింది. సో దేవాదాయ శాఖలో ఖాళీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. అయితే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి
మనకి ఏడబ్ల్యూ ఏఈ ఏటీఓ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి ttdrecruitment.apt.online.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు దరఖాస్తులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రోస్టర్ పాయింట్స్, వయస్సు, పే స్కేలు, క్వాలిఫికేషన్స్, ఇతర వివరాలన్నీ కూడా అందులో మీరు చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్లో అయితే తెలిపారు. అలాగే మనకి ఇక్కడ తిరుమల.org అనేటువంటి సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇదే అప్డేట్ మనకి మరొక న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. నేను మీకు డీటెయిల్ వీడియో చేస్తాను, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఏఎఫ్ఎంఎస్లో 650 మెడికల్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎంబీబీఎస్ పీజీ ఉత్తీర్ణులైనటువంటి క్యాండిడేట్స్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నవంబర్ 21వ తేదీలో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఏఐ కార్గో లాజిస్టిక్స్ నుంచి 436 అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేశాను, మన ఛానల్లో ఉంది, చూడండి. ఇంకా మనకి ఐఓసీఎల్ నుంచి 1720 పోస్టులతో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.